నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి క్రాస్ రోడ్లోని వాహనములు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళుతున్న హోండా యాక్టివా స్కూటీ పైన వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30న పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం నేరం చేశామని ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నల్గొండ సిసిఎస్ తిప్పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి తిప్పర్తి పిఎస్ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎక్స్ రోడ్లో SH.2 వాహనాలు తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు వెళ్లుచున్న హోండా యాక్టివా స్కూటీ పైన వెళ్చున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా వారు పెద్ద సూరారం గ్రామ పరిధిలో గత నెల 30న పగటిపూట ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనము నేరము చేసినాము అని చెప్పినారు. వెంటనే వారిని స్కూటీని తనిఖీ చేయగా ఇట్టి చోరీ నేరంలో దొరికిన బంగారు ఆభరణాలను ఇట్టి నేరంలో ఉపయోగించిన ఇనుపరాడును మొదటగా స్వాధీనం చేసుకోవడం అయినదని, ఇట్టి బంగారు ఆభరణాలను మిర్యాలగూడలో అమ్మడానికి వెళుచున్నామని పట్టుబడిన ఇద్దరు నేరస్తులు తెలిపారు. పట్టుబడిన నేరస్తులిచ్చిన సమాచారం మేరకు ముఠాలోని 4 సభ్యులను చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మరొక నేరస్తుడిని వలిగొండలో అదుపులోనికి తీసుకోవడం జరిగినది. పట్టుబడిన నేరస్తులను అందరినీ విచారించగా నేరస్తులందరూ ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ జిల్లాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 నేరాలు చేసినామని ఒప్పుకున్నారు. ఇట్టి నేరాలకు సంబంధించిన 23 లక్షల విలువ చేసే 31 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు, 28,000 నగదును, అలాగే ఇట్టి నేరములలో ఉపయోగించిన హోండా యాక్టివా స్కూటీ, ఒక ఇనుప రాడ్డు మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కె కొండల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శాలిగౌరారం, డి రాజు, ఎస్ఐ తిప్పర్తి, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, లింగారెడ్డి, వహీద్ పాషా, రాము శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇతర సిబ్బంది సహకారంతో నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు. అందరికీ నమస్కారం. మనము ఇవాళ ఒక 7 మెంబర్స్ అక్యూజ్ని మనం ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు అందరూ ప్రాపర్టీ అఫెండర్స్, హెచ్బీ బై డే అండ్ హెచ్బీ బై నైట్. ఇప్పుడు దాకా మొత్తం నల్గొండ జిల్లాలో వీళ్ళు 10 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిర్ మండల్లో 2 అఫెన్సెస్, మొత్తం 12 కేసెస్ వీళ్ళు ఇప్పుడు దాకా కమిట్ చేసినారు. ఆ 12 కేసెస్లో రఫ్గా మనం ప్రాపర్టీ ఒక 23 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో 31 తులాస్ బంగారం, ఒక 1 kg సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 7 మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు. గుండబోయిన మహేష్, గుండబోయిన మల్లేష్, సూతి సతీష్, అశోక్, స్వామి, చంద్రం, బాలు, ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఇల్లు ఒక 1 day ముందు వెళ్ళి రెకీ చేసుకొని ఆ ఇంట్లో ఖాళీ ఉండి తాళం వేసి ఉంటే, అది డే అయినా అవ్వనివ్వండి, నైట్ అయినా అవ్వండి. యూజువల్గా హెచ్బీ బై నైట్ అవుతుంది. వీళ్ళు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాక్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్నిక్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే బీరువాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని వీళ్ళు పారిపోవడం జరుగుతుంది.
సిన్స్ ద లాస్ట్ 6 months వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు. మన దగ్గర 2 weeks బ్యాక్ తిప్పర్తిలో ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ అయింది, ఒక మధ్యాహ్నం హెచ్బీ బై డే. డిఎస్పీ గారు ఇవాళ లీవ్లో ఉన్నారు. డిఎస్పీ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, మన సిఐ శాలిగౌరవం, ఎస్ఐ తిప్పర్తి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ చేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సూతి సతీష్ అని, హీఈస్ ఫ్రమ్ సేమ్ పెదకాబర్తి విలేజ్ చిట్యాల. హీఈస్ ఆల్రెడీ అన్ అక్యూజ్డ్ ఇన్ 30 cases. ఆల్రెడీ 30 ప్రాపర్టీ అఫెన్స్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఇదే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతున్నది. దీని మీద మన ఫ్యూచర్గా పీడీ యాక్ట్ పెట్టడం. మల్లేష్, మహేష్ ఇద్దరు ఫస్ట్ టైం అఫెండర్స్. పాత నేరస్తులు సూతి సతీష్ ఉన్నాడు చూడండి, అతను పాత నేస్తారు. అతను ఒకడు, ఇంకా A4 అశోక్, బొడిగా అశోక్, చంద్రం, ముగ్గురు పాత నేస్తులు. అన్నిటికన్నా ఎక్కువ కేసులు మాత్రం సతీష్ మీద ఉన్నాయి, 30 cases దాకా ఉంది. ఇది మన దగ్గర తిప్పతిలో అయిన అఫెన్స్ తర్వాత మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడం జరిగింది.